ఆఫీస్కి రావడం లేదని అడగడానికి వచ్చాను. రాహుల్ బాబు ఇలా అవడానికి కారణమైన దానివి మళ్ళీ ఆయన కోసం ఇలా వచ్చావా? నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? మానవత్వం ఉంది కాబట్టే పని చేయడానికి రాహుల్కి కుదరదు కాబట్టే తనకి బాగయ్యే వరకు రానవసరం లేదని చెప్పడానికే వచ్చాను. నాది మంచి మనసు కాబట్టి నా కుటుంబాన్ని మోసం చేసిన మీకు మీ కుటుంబానికి అండగా ఉంటున్నాను. నువ్వు అండగా ఉండడం ఏంటి? మా కుటుంబం మొత్తాన్ని పీడించుకు తింటున్నావు. అంత ఆవేశపడిపోకండి మావయ్య. మీ ఇద్దరి కొడుకులకి ఉద్యోగం ఇచ్చాను. నెల నెల జీతం ఇస్తున్నాను. మీ కుటుంబ పోషణకి కారణమవుతున్నాను. ఎంత సహాయం చేస్తున్న నన్ను పట్టుకుని అన్నన్ని మాటలు అనడానికి మీకు మనసెలా వస్తుంది? ఇప్పుడు చెప్పవి, మానవత్వం ఉన్నదెవరికి లేనిదెవరికి? నీకు మానవత్వం ఉందని నమ్మేటంత అమాయకులు ఇక్కడ ఎవ్వరూ లేరు. నీది మంచి మనసు అని చెప్తే ఆలకించేంత వెర్రిబాగుల వాళ్ళు కూడా లేరు. పోలీసుల్ని తీసుకుని మరి నువ్వెందుకు ఊరికే వస్తావు? ఏదో ప్లాన్ మీదే వచ్చుంటావు. అదేంటో చెప్పు. తెలివైన దానివే అభి, అందుకే బాగా కనిపెట్టేశావు. అగ్రిమెంట్ ప్రకారం కాళ్ళు చేతులు పడిపోయినా కదల్లేని పరిస్థితిలో ఉన్నా తప్పనిసరిగా రాహుల్ నా దగ్గర పని చేసి తీరాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? హోల్డ్ ఆన్. కూల్ అత్తయ్య, కూల్. నేను మరీ మీరనుకున్నంత చెడ్డదాన్నేం కాదులే. అందుకే ఒక డీల్తో వచ్చాను. ఏంటది? రాహుల్ ఇప్పుడు పనిచేసే స్థితిలో లేడు కాబట్టి మానవత్వంతో అర్థం చేసుకుంటున్నాను. మంచి మనస్సుతో తనని వదిలేస్తున్నాను. కానీ ఒక కండిషన్. రాహుల్ చేయాల్సిన పని ఆగకూడదు. రాహుల్ బదులు ఇంకెవరైనా పని చేయాల్సి ఉంటుంది.